డోన్ సిఎస్ఐ సంఘ కాపరి రెవరెండ్ సామెల్ బాబు బదిలీ సందర్భంగా రెవరెండ్ చర్చ్లో మేకల రాజేంద్రబాబు ఆధ్వర్యంలో సంఘ పెద్దలు సంఘం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ సామెల్ బాబు సంఘంలో మంచి సేవ చేసి ఉన్నారని, వాక్యం చేత ప్రార్థన చేత సంఘాన్ని ఆదరించారని ఆయన సేవలు కొనియాడారు. డోన్ సంఘం నుండి నందికొట్కూరు నియోజకవర్గ మిడుతూరుకు బదిలీ కావడంతో సంఘమంతా పాస్టర్కి ఘనంగా వీడ్కోలు పలికారు. సంఘం చూపించిన ప్రేమకు సంఘ కాపరి దంపతులు ఇద్దరూ కన్నీరు పెట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు పాల్గొన్నారు. సంతోషంగా నడిపారు. మరి వాళ్ళ కుటుంబానికి వాళ్ళ పిల్లలకి ఇంకా ముందుకెళ్ళి వేరే చర్చిలో వెళ్ళి మరి చెప్పడానికి మరి అందరు నాకు పట్టుకొని దీవెనతో ఉండాలని చిన్న అవకాశం బాబు గారికి నా వందనాలు చెప్తున్నాను. సండే స్కూల్ టీచర్స్ రండి. ఎప్పుడు ఉండదు కానీ ఈసారి స్పెషల్ సీనమైత్రి ఓల్డ్ అండ్ న్యూ. చాలా సంతోషం. రండి. సండే స్కూల్ తరఫున బాబు గారికి కుటుంబ గారికి చిన్న కానుక. సండే స్కూల్ వారు కూడా బాబు గారిని కుటుంబ గారిని పూలమాలతో స్థానిక సంఘం నుండి ట్రాన్స్ఫర్ అయ్యి బదిలీ పైన వెళ్ళినటువంటి సమాన గ్రహీతలు మరి రెవరెండ్ ఎం రాంబట్ బాబు గారికి, గుర్లమ్మ గారికి, గత ట్రైనంలో ఉన్నటువంటి కమిటీ పెద్దలందరికీ మరియు ఉమెన్స్ ఫెలోషిప్ మెంబర్స్ అందరి తర్వాత ఒకవేళ సంఘం యొక్క పునరున్నటువంటి బాబు గారు రాజేంద్ర బాబు గారికి అదేవిధంగా మన మధ్యన పరిచర్య చేసి ఈ పరిచర్య చేశారు. ఎందుకంటే మాకు బాగా గుర్తు ఎన్నో అంశాలను కూడా బోధించిన తర్వాత వాక్యం అయితే చాలా మంచిగా మాకు అంతా ఉమెన్ ఫెలోషిప్లో చాలా చక్కగా చెప్పేవారు. అందరిని బట్టి గుర్రమ్మ గారికి, బాబు గారికి వందనాలు తెలియజేస్తున్నాను. ఇంత అసలు వాడైతే ఎక్కడికి కూడా ఉన్నాడు వాళ్ళ దగ్గర. ఆయన కూడా ప్రత్యేకమైన వందనాలు. మరి సంఘానికి ముఖ్యంగా నేను వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎంఎఫ్ఎస్ ఆనంద్ బాబు గారు నేను ఒకే డేట్న రావడం జరిగింది. అయితే ప్రొద్దుటూరు 3లో కొత్త పండుగ ఉంది కాబట్టి నేను అక్కడ వారం అక్కడ ఉండాల్సింది వచ్చింది. మళ్ళీ వారం ఇద్దరం కలిసి చేశాము. మళ్ళీ వారానికి బాబు వెళ్ళిపోయారు. యాక్చువల్లీ ఇది సెయింట్ ఫ్రాన్సిస్ సెంటినరీ చర్చి డీనరీ ప్లేస్లో పాస్టర్ చైర్మన్గా ఏ విధంగా నడిపించాలి అని ఒక రకమైన ఆందోళన వచ్చింది. కానీ ప్రార్థించాను.